పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. శుక్రవారం ఓ యువకుడు పార్లమెంటు గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ 20 ఏళ్ల యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గవైపు గోడ దూకి పార్లమెంటు అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. వెంటనే సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతడి వద్ద ఆయుధాలు లేవని నిర్ధారించాక ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని యూపీకి చెందిన మనీష్గా పోలీసులు గుర్తించారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఎత్తుగా ఉన్న ఆ గోడను ఎలా ఎక్కాడన్న దానిపై విచారణ జరుగుతోంది. గతేడాది శీతాకాల సమావేశాల వేళ లోక్సభలోకి 2 దుండగులు దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. లోక్సభలోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న మరో 2 సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు. ఆ ఘటన తర్వాత పార్లమెంటులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.